హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చేయబోతున్న వంటకము తెలంగాణ స్పెషల్, మా కరీంనగర్ స్పెషల్. అంటే అందరు చేస్తారు, కానీ మేము కొంచెం స్పైసీ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి అదే తెలంగాణ సర్వపిండి. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనుకుంటా, కానీ ఇది కొంచెం స్పెషల్గా వేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి దగ్గరికి వచ్చి చూపండి. సర్లే కట్ చేసి. సో ఈ పిండి ఇగో ఇవి వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు. నెక్స్ట్ ఈ సీజన్లో ఎక్కువ వచ్చేది ఉల్లాకు. సో ఉల్లాకు లేకపోతే మీరు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లాకు ఎక్కువ ప్రిఫర్ చేస్తా కాబట్టి ఉల్లాకు. ఇది కొంచెం ఓమా, చిన్నపిల్లలు తిన్నా డైజెస్ట్ కావడానికి. కరివేపాకు, ఇక్కడ కారము, జీలకర్ర, ఇది పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర దంచేసుకున్నాము. అది ఈ వాటర్ ఏంటనంటే దేనికైనా ఒక టెక్నిక్ అనేది ఉంటుంది. ఇది దంచిన వాటర్ని పడేయద్దు, దీంట్లోనే టేస్ట్ ఉంటుంది. ఇది తీసి పెట్టుకున్నా, కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది చూడండి. అయితే మీకు కొలతతో చూపెడుతున్నాను. ఆల్మోస్ట్ ఇది ఒక్కటి వేసుకున్నాను. రెండు నాకు ఇది సరిపోతుంది, మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లు ఇది వేసుకోవాలి. ఎందుకు అని అంటే చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఒకటే కాడ ముద్ద వేసినాం అనుకో, పిండి అనేది కలవదన్నమాట. అందుకే ఇది వాటర్లో కొంచెం ఈ చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే ఏ వంటకమైనా కొంచెం బాగుంటుంది. సో ఇలా పోసుకోవాలి. నేను ఇది మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నా. అయితే అందరూ ఒకటేలా చేస్తారు అక్క, ఇదేం స్పెషల్ అని అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా ఆల్రెడీ పల్లీలు, నువ్వులు ఉన్నాయి కాబట్టి కలిపేదాకా ఇట్లా మనం కలుపుకోవాలి. మా దగ్గరనైతే మేము అట్లనే అంటాం, మీరు ఎట్లా అంటారో నాకు తెలియదు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే జీలకర్ర ఎల్లిపాయ అంత పడుతుంది అన్నమాట. నెక్స్ట్ జీలకర్ర, కారము. ఫస్ట్ కారం తక్కువనే వేస్తున్నా, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి. కరివేపాకు, నెక్స్ట్ ఉప్పు. నాకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది ఎంత అనేది. సరిపడినంత ఉప్పు వేసుకోరి. అయితే ఇది ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా టేస్ట్ చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఉప్పు తక్కువ ఎక్కువ అయితే పిండి కలిపినాక కలుపుకోలేము. ఉప్పు ఓకే, కానీ కారం తక్కువ ఉంది. అయ్యో, సో మా పాప అల్లరి చేస్తుంది, కొంచెం అల్లరి వినబడితే ఏమనుకోవద్దు. సరే, నువ్వు కట్ చేయి కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? నేను ఏదో చెప్తున్నా, నువ్వే కదా పాప అల్లరి చేస్తుందని అన్నా. మరే సరే పట్టు. ఇగో ఈ ఉల్లాకులు, నీతో కష్టం ఉంది నిజంగానే. నేను తీసుకుంటే తొందర మళ్ళీ ఒకసారి టేస్ట్ చేస్తున్నా. ఏంది ఇప్పుడేమో ఎక్కువైంది. వాటర్ తగినంత వేసుకొని కొంచెం చపాతీ పిండి కన్నా పల్చగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది మనము గంజు పెడతాం కాబట్టి పెట్టగానే ఇట్లా ఉండడానికి
ఘాట్ వస్తుంది. సో ఇలా కలుపుకోవాలి. ఇవి చూడండి, అంటే కొంచెం మెత్తగా, చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు మనం గిన్నెకి పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూడండి. ఇట్లా వెడల్పున్న బౌల్ తీసుకోవాలి, ఎందుకంటే మంచిగా ఉంటుంది, మంచిగా పెట్టడానికి వీలు ఉంటుంది. ఇట్లా ఆయిల్ తీసుకోవాలి, ఆయిల్ అంతా గిన్నెకి అప్లై చేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొంచెం, కానీ చూసుకుంటే వేయాలి. ఇట్లా మాడకుండా ఉంటుంది, ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంత తీసుకోవాలి, ఇక్కడ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. అయితే కొందరు పల్చగా పెడతారు, కొందరు దొడ్డు పెడతారు, ఎవరి ఇష్టం వాళ్ళు. నేను మామూలుగా పెడతా, మా అమ్మ లావు పెడుతుంది. అయితే పాతకాల పొళ్ళు లావు పెడతారు, అది ఏందో కానీ వాళ్ళ చేతిలో ఏముంటుందో కానీ మంచిగా వస్తుంది, మనకన్నా టేస్ట్ ఉంటుంది. ఇంకా నేను మామూలుగా పెడుతున్నా. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. తీస్తా. ఇట్లా గుంతలు పెట్టుకోవాలి. సర్వపిండి అంటేనే గుంతలు ఎందుకని అందరు అడగచ్చు. ఇలా పెట్టడం వల్ల మంచిగా ఉడుకుతుంది. సిమ్ము మీదనే పెట్టాలి, సిమ్ము మీద పెట్టి మూత పెట్టుకోవాలి. ఇది ఫైనల్గా ఇట్లా గుంతలు వేసుకొని వాటర్ కూడా పోస్తా, కొందరు వాటర్ పోయరు, నేనైతే వాటర్ పోస్తా ఉడుకుతుందని. సో ఇది అయితే వాటర్ పోయకుండా కూడా వేరే పెడతా అన్నట్టు, 2 రకాలు చేస్తా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి కూడా పెట్టిన ఫ్రెండ్స్, 2 సైడ్లు 2 పెట్టిన. ఇట్లా మధ్యలో ఇట్లుంటుంది. ఆయిల్ తక్కువైనా ఒకవేళ మాడిపోతుంది అన్నప్పుడు మనం ఒకసారి చూసుకోవాలి. మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. చూడండి, ఇంకోటి పెట్టినా అన్నా కదా, ఇది కూడా ఇట్లా వస్తుంది. సో సిమ్లోనే వేయాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతుంది. ఇట్లా రెండో సైడ్ కూడా కాలాలంటే ఇట్లా వేసుకోవాలి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఉండదు. అయితే రెండో సైడ్ కాలితే క్రిస్పీ వస్తుంది అన్నట్టు. దాన్ని రివర్స్ చేసిన ఒక 5 మినిట్స్ ఉంచితే అయిపోతుంది, రెడీ. 10 మినిట్స్లో సర్వపిండి రెడీ. ఫైనల్గా ఇది అవుట్పుట్. ఇంకోటి కూడా చేస్తాను. ఇదేంది షేప్ ఇట్లుంది అనుకోకుర్రి, నెక్స్ట్ది మంచిగా వస్తుంది. ఇగో ఇది సెకండ్ అండి, ఇది బాగా వచ్చింది. సో ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటే, బయటకు వెళ్ళి తినకుండా స్నాక్స్ అనేవి ఈవినింగ్ టైంలో చాయ్కి చాలా బాగుంటుంది. చాయ్ నంచుకొని సర్వపిండి తింటే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు ఇదే మాకు టిఫిన్. ఈరోజు చేస్తే రేపు పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు చాయ్లు వేసుకొని తినేవాళ్ళం అన్నట్టు. ఎంతమంది ఇలా తినేవాళ్ళో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.